ఆదిమానవ సమాధి ఉన్న ప్రదేశానికి అయితే పోతున్నాము. ఈ ప్లేస్ నుంచి ఇట్లా పోవాలా, అక్కడ ఏమేమి ఉండదు చూద్దాం. కొన్ని ప్లేస్లు అక్కడ ఉండే. ఈ యొక్క ఆదిమానవ సమాధులకు అయితే మనం వెనక వైపు చూస్తాం కదా, ఈ ప్లేస్ నుంచి పోవాలా. ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, పోయేసి అక్కడ కొన్ని ఆదిమానవ సమాధులు అయితే కొన్ని కంప చెట్లలో ఉన్నాయి. బయట నుంచి అయితే చూద్దాం ఆ సమాధులను. ప్లేస్ మొత్తం మీకు చూపిస్తుంటాను. ఈ ప్లేస్ మొత్తం చూడండి. ఆ వెనక వైపు కనపడుతున్నాయి కదా, అవే అనమాట. ఆ ప్లేస్ దగ్గరికి అయితే మనం పోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్లేస్ అయితే ఇంకొక ప్లేస్. ఊరి పేరు అయితే తెలియదు కానీ ఇక్కడ కొంచెం వచ్చినప్పుడు అయితే కనపడినాయి. చాలా మటుకు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు వెనక ఇక్కడ చూస్తున్నాం కదా, చూడడానికి ఒక ఇంటి ఆకారం అయితే కట్టి ఉన్నారు, ఒక సమాధి. అంటే చాలా మటుకు చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద ప్లేస్లో. నా వెనక వైపు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆదిమానవుల సమాధులే. మెగాలిథిక్ డాల్మెన్స్ అంటారు ఇవన్నీ. ఇవన్నీ ఒక్కోటి చూస్తా పదం. అక్కడైతే దారి ఏదో ఉంది, ఇక్కడ లోపల వెళ్ళడానికి దారి అయితే వేసి పెట్టినారు. ఇట్లాంటి ప్లేసులు చూడడానికి అయితే కన్నా ఒక్కరే రాకూడదు ఎప్పుడు. చూడండి అక్కడ ప్లేస్లో అయితే కన్నా లోపల వెళ్ళడానికి దారి ఉన్నది చూడ. మనం నా వెనక వైపు ఉంది కదా దారి, నేను ఇప్పుడైతే ఈ దాని వచ్చాను వెనక వైపు నుంచి. అక్కడి నుంచి వచ్చిన దారి అదానా, ఇదాన చేసి ఇదాన వదులుతున్నాను ఇప్పటికే బయటికి లోపలికి. ఈ యొక్క లోపల అయితే ప్లేస్ ఉంది, ఒక్కొక్కటి చూద్దాం. మనకు స్టార్టింగ్లోనే ఆదిమానవ సమాధులు అన్నీ మనకు వస్తాయి. చూడండి ఇక్కడంతా ఇలా పోయి కొన్ని ప్లేస్లు అయితే చూద్దాం రండి. ఇట్టే చక్కగా పోవచ్చు. ఇదానైతే ఇట్లే పోవాలా. మార్క్ కూడా వేసి పెట్టినారు అండి ఇక్కడ. ఆ వెనుక వైపు ఉన్నాయి చూడండి ఎన్నో సమాధులు, ఆదిమానవ సమాధులు. ఇక్కడ మార్క్ వేసి పెట్టారు చూడండి. మనం చూస్తున్నాం కదా ఈ ప్లేస్లో, ఇక్కడ మార్క్ వేసి పెట్టి ఉండారు. ఇదా ఇట్లా లోపల పోవాలనేసి. ఇదా ఇట్లా పోదాం, ఈ మార్క్ వెంబడి ఇట్లా లోపల పోదాం. ఇంకా ఏమైనా ఉన్నాయని చూద్దాం. అదో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడే చాలా మటుకు అన్ని కంప చెట్ల మధ్యలో ఉన్నాయి చాలా మటుకు. లోపలికి అయితే మనం వెళ్ళలేము, ఇదే రూట్ మొత్తము. ఈ యొక్క సమాధుల వద్ద అయితే కన్నా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకసారి ఇక్కడ మనము ఈ లోపల ముందు ఈ సైడ్లో అయితే ఒక 4 అయితే ఆదిమానవ సమాధులు ఉన్నాయి, అవి చూద్దాం రండి. అత్యధికంగా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఆదిమానవ సమాధులు ఈ ప్లేస్లో. ఇదే అంత ప్లేసు. ఈ ప్లేస్లో అయితే అన్నీ ఇట్లా పడిగి ఉన్నాయి.
సరే ఇంకో కొంచెం ముందు వేసి చూద్దాం. ఆ లాస్ట్ ఆ ప్లేస్ అది. అక్కడ ఒకటి ఆదిమానవులు డాల్మిన్ అయితే కనుక పెద్దది ఒకటి వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేప్పుడు ఇదో ఇక్కడ చూడండి ఎంత పెద్దదో. ఈ దారి పక్కనే నా వెనుక వైపు చూడండి ఎంత పెద్దది ఉందో. అక్కడికైతే వెళ్ళలేము మనము. జూమ్ చేస్తాను చూడండి. దో ఈ ప్లేస్లోంచి ఇట్లా వెళ్ళడానికి ఇంకో మార్క్ వేసి పెట్టినారు చూడండి. ఇవి అన్ని సమాధులు చాలా మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే కనుక. దరిదాపు చాలా ఉన్నాయి. ఈ యొక్క ప్లేస్లో చూడండి ఇదే లాస్ట్. ఇదైతే కన్నా మనము సుండిపల్లి వద్ద చూసినటువంటి ఆదిమానవ సమాధుల వద్ద అయితే అట్లే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క ఆదిమానవ సమాధి చూడడానికి లోటస్ ఆకారంలో అయితే ఉన్నది. ఇదే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చివరికి ఇదే అనమాట. ఆ ప్లేస్లో అయితే ఒకటి ఇదే ఫ్రెండ్స్, ఇక్కడికి అయితే చివరి అనమాట. మనం చూస్తాం కదా వెనక వైపు ఈ యొక్క ఆదిమానవ సమాధి ఈడికి ఎండింగ్. ఇప్పుడు దాకా మనం చూసినట్టు ఆదిమానవ సమాధులు నాకు పెద్ద చరిత్ర తెలియదు, కానీ ఉన్న ప్లేస్ అంతా చూపిస్తున్నాను మీకు.